మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అవతలున్న గ్రామానికి వెళ్లి ఒక బిడ్డకు అండగా నిలవడం, ధైర్యంగా ఉండమని చెప్పడం, భరోసా ఇవ్వడం, మెరుగైన వైద్యం కోసం తీసుకురావడం తప్పవుతుందా? ఒక బాధ్యతగా చేసిన పని తప్పు కింద సృష్టిస్తారా? ఎక్కడికి వెళుతున్నాం మనం? భయపెట్టు, కేసులు పెట్టు, బెదిరించో మీరు లొంగ తీసుకొని పరిపాలన చేయాలంటే సాధ్యమవుతుందా? మీతో నేను చేసింది అక్షరాల ఆ రోజు ఆ బిడ్డకి అన్యాయం జరిగిందని తన తండ్రి నాతో మాట్లాడితే నేను వెళ్లడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ బిడ్డకి మెరుగైనటువంటి వైద్యం, న్యాయం జరగడానికి ప్రయత్నించడం జరిగింది. 100% ఆ రోజు ఒక బిడ్డ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. దానిపై పోక్సో కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అనేక రకాల 11 సెక్షన్లు పెట్టారు. మీకు ద్వారా చెప్తున్నా, మీరు కేసులు పెట్టారు, 11 పెట్టండి, ఇంకొక 11 పెట్టండి. నేను ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. ప్రజల్లోనే ఉంటా, ఇక్కడే ఉంటా. నిజంగా నేను ఏ పరిస్థితుల్లో కూడా తప్పు చేసే వ్యక్తిని కాదు, తప్పుడు దారి ఎన్నుకునే వ్యక్తిని కాదు. ధైర్యంగా చెప్తున్నా. కాబట్టి నా ఫోన్ ఆన్లో ఉంటుంది, నేను అందుబాటులోనే ఉంటా. మీరు ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. ప్రజలందరూ గమనిస్తారు, ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు. ఒక బిడ్డకి న్యాయం చేయమని అడగడం, తన తండ్రి చెప్పినటువంటి మాట నాకు మానం అంటే నాకు కొంచెం పరువుకి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, ఆ దుర్మార్గుల శిక్ష పడాల్సిందే, ఉరి శిక్ష వేయాల్సిందే, అప్పటి వరకు నేను నిద్రించను అని తన తండ్రి వీడియో రికార్డులో కూడా చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే ఒక తండ్రి కోరికది. 22 రోజుల తర్వాత అదే తండ్రి చేత కేసులు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా మాట్లాడదాం, అన్ని విషయాలు కూడా చర్చిద్దాం. కానీ మీకు చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, నేను 100% ఒక బిడ్డకి అన్యాయం జరిగిందంటే వెళ్ళాను, పరామర్శించాను, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాను, వైద్యం అందించే ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడ కూడా నోరు తెరిచి ఆ బిడ్డ గురించి కానీ, ఆ కేసు గురించి కానీ, పత్రికలతో కానీ, సోషల్ మీడియాలో కానీ నేను ఎక్కడ ఒక్క ఓడు కూడా నోరు తెరిచి ఎక్కడ మాట్లాడని లేదు ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే ఆడబిడ్డ విలువ నాకు తెలుసు కాబట్టి ఎక్కడ ఆ సంఘటన గురించి మాట్లాడని లేదు. ఒక్క మాట కూడా నోట్లో నుంచి ఇంతవరకు ఆ బిడ్డకి సంబంధించిన సంఘటనలో నేను ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అది అలా ఉండాల గోప్యంగానే. అయినా అసలు తీవ్రవాదులు పెట్టినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నారు, పీడీ యాక్ట్ పెట్టామని. సోషల్ మీడియాకి పీడీ యాక్ట్కి ఏంటి సంబంధం అర్థం కావట్లేదు. పరామర్శిస్తే పోక్సో కేసులు ఏంటో, ఎస్సీ కేసులు ఉందో అర్థం కావట్లేదు. తమాషా ఏంటంటే ఆ తండ్రిని రోడ్డు పైన వదిలిపెట్టి పోలీసులు వెళ్లిపోతే కూతుర్ని, తన బిడ్డను తీసుకెళ్తున్నప్పుడు తండ్రిని కారులో కూర్చోబెట్టుకోలేదు, రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతే నాగార్జున రెడ్డి అనేటువంటి ఆ మండల పార్టీ అధ్యక్షుడు తన కారులో తన తండ్రిని తీసి, ఆ బిడ్డ తండ్రిని తీసుకొని పీలేరుకి వెళ్లారంటే పీలేరుకి వెళ్లాడు, రొంబచెర్లకు వెళ్లారంటే రొంబచెర్లకు వెళ్లారు, ఆ నుంచి తిరుపతికి వెళ్లారంటే తిరుపతికి వెళ్లారు. తన తండ్రిని అడగని ఎవరు తీసుకొచ్చారు ఆసుపత్రికి? నాగార్జున రెడ్డి అనే వ్యక్తే
తన తండ్రిని తన కారులో తీసుకుని తిరుపతి ఆసుపత్రి వరకు వచ్చాడు. కానీ అతని మీద కూడా కేసు పెట్టారు. అది ఎవరితో పెట్టించారు? తన తండ్రి చేత పెట్టించారు కేసు. ఎవరైతే తన బిడ్డ దగ్గరికి తన తండ్రిని చేర్చాడో అతని మీద కూడా కేసు పెట్టించారు. ఖచ్చితంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలకు, ఈ తప్పుడు కేసులకు ప్రజలు సమాధానం చెప్తారు. నేనైతే చెప్తున్నా, పరామర్శకు వెళ్లితే బిడ్డకు మెరుగైన వైద్యం అందించమని అడిగితే పోక్సో కేసులు పెట్టొచ్చు అని, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొచ్చని, అనేక రకాలుగా సెక్షన్లు కలిపి 11 సెక్షన్లతో కేసు పెట్టొచ్చని ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరూపిస్తున్నారు. ఓకే, గుడ్ గుడ్. సిద్ధంగా ఉన్నాం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేసే మనస్తత్వం కాదు. కాబట్టి ఎక్కడ ఫోను ఆఫ్ చేసేది లేదు, ఎక్కడికి వెళ్లేది లేదు. ప్రజల్లోనే ఉంటాం, రెగ్యులర్ కార్యక్రమాలు ఉంటాం. ఖచ్చితంగా మీరు ఏ రకమైనటువంటి శిక్ష విధించాలనుకున్నా దాన్ని భరించడానికి, ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉన్నామని తెలియజేస్తున్నాం.